Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరేట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. లైట్ షైన్ ఇన్ ది డార్క్నెస్ ఫర్ ది అప్రైట్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 112 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడైన యెహోవా మరి నీతోనూ నాతోనూ మన అందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని దావీదు మహాభక్తుడు దేవుని యొక్క మాటలను బట్టి తెలియజేస్తున్నాడు. దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. యథార్థవంతమైన జీవితాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలోనూ ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిని బట్టి సహించుకొని జీవించిన వారి జీవితాలలో దేవుడు తప్పకుండా వెలుగును ఉదయింప చేయగలడు. ఆ యొక్క చీకటిని తొలగించి వెలుగుతో నింపి వారిని ఆనందంతోనూ సంతోషంతోనూ నింపుతాడు. మరి దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి, ఆయన యందు మెలకువగలిగి, ప్రార్థన యందు, దేవుని యొక్క కృపను యందు, విశ్వాసమునందు మెలకువ కలిగి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన జీవితాలలోనూ లేదా నీ జీవితాలలో తప్పకుండా వెలుగుతో నింపగలడు. చీకటిలో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, దేవుడు వాటన్నిటిని తీసివేస్తాడు. మంచి ఆరోగ్యమును, ఆనందమును, సంతోషమును దేవుడు నీ జీవితాలలోనూ వెలుగుతో నింపుతాడు. కనుక దేవుడు దయచేస్తున్నటువంటి వాగ్దానం రీతిగా మనల్ని మన జీవితాన్ని సరిచేసుకొని యథార్థవంతులుగా జీవించుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలోనూ దేవుడు వెలుగుతో నింపి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నెరవేర్చబడును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయగల మా గొప్ప తండ్రి, ప్రభువా, నీవు ఉదయించే నీతి సూర్యుడు అయినందుకు దేవ స్తోత్రాలు. ప్రభువా, నీ నీతి సూర్య కిరణాలను మా జీవితాలలో ఉదయింపచేయండి. ప్రభువా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని తెలియజేసావు. బట్టి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగును దయచేయండి. ప్రభువా, చీకటిలో ఉన్న వారందరినీ నీ వెలుగులోనికి నడిపించండి. నీ కొరకు ఎందరైతే ప్రార్థిస్తున్నారో, నిన్ను కనిపెడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ దర్శించమని కోరుతూ యేసయ్య నామమున వినయంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.